బాబాగారి చరిత్ర అంటే బాబాగారి సచ్చరిత్ర ఉంది. సచ్చరిత్ర అంటే అది బాబాగారి ప్రామాణిక గ్రంథం, వారి ప్రాసాదిక గ్రంథం, వారికి మరో పేరు, వారి మరో రూపు. కాబట్టి బాబాగారి గురించి తెలుసుకోవడం అంటే సచ్చరిత్రను మనం అధ్యయనం చేయాలి. తమాష ఏంటంటే బాబాగారి గురించి తెలుసుకుంటున్నాం అని అనుకుంటూనే గ్రంథం అధ్యయనం చేసే కొద్దీ వాస్తవానికి మన గురించే మనం తెలుసుకుంటాం. అంటే బాబాగారు ఎక్కడున్నారంటే ఆయన మనలోనే ఉన్నారు అని బాబాగారు పరమాత్మని ఆ అనుభవాన్ని మనకు ప్రత్యక్షంగా మనకు కలిగిస్తుంది సచ్చరిత్ర గ్రంథం అధ్యయనం. అలాగే మనలో ఉండే చెడు అలవాటన్నిటిని తొలగిస్తుంది, ఈ దేహస్ఫురణ తొలగిస్తుంది. క్రమక్రమంగా బాబాగారి మార్గంలో మనం కూడా అడుగులు వేస్తాం. ప్రతి ఒక్కరికి మంచి జరుగుతుంది. ఏది మంచో అది మాత్రం చేస్తారు ఆయన. మనకేది ఇష్టమో దానికి గ్యారంటీ లేదు. ఆయన మనకి ఏదైతే మంచో అది మాత్రం తప్పకుండా అందరికి అదే చేశారు, అప్పుడు అలాగే చేశారు, ఇప్పుడు అలాగే చేస్తున్నారు, ఎప్పటికీ అదే చేస్తుంటారు ఆయన. కాబట్టి ప్రతి ఒక్కరూ ఎంత విశ్వాసం ఉంచితే మనం పొందే ఫలితం అంతగానే ఉంటుంది. ఒక డాక్టర్ పట్ల, ఒక పురోహితుడి పట్ల, ఒక మంత్రం పట్ల, తీర్థం పట్ల, మనకు వైద్యుడి పట్ల ఎలాగైతే మనకు విశ్వాసం ఉంటే మనం ఫలితం పొందగలమో, అలాగే గురువు చరణాల పట్ల మన విశ్వాసం ఎంత దృఢంగా ఉంటుందో మనం పొందే ఫలితం కూడా దానికి అనుగుణంగానే ఉంటుంది. బాబాగారు మన అందరిలో ఉన్నారు కాబట్టి మనలో ఉన్నారు బాబా అనేది మనకు అది మన అవగాహనకి రావాలా, మన అనుభవానికి రావాలా అని అంటే అది సచ్చరిత్రతో సాధ్యమే. బాబాగారు అందరిలో ఉన్నారు అంటే మనలో ఉండే నేను శరీరం సాధారణంగా మనకు అందరికి ఉంది కదా. ఇప్పుడు మీరు పేరు అడిగారు, నేను పేరు చెప్పాను. మీరు ఏ ఊరు ఉన్నారు, గుంటూరు అని చెప్పాను. ఇలా మనము మన పేరుకి, ఈ శరీరానికి, ఊరికి పరిమితం. ఇది కాదని సచ్చరిత్ర మనం అధ్యయనం చేసే కొద్దీ ఆ గ్రంథం మనకి ఏం చెప్పిందో దాన్ని మనం ఆచరించే కొద్దీ ఈ అడ్డంకులన్నీ తొలగిపోతాయి. అప్పుడు నేను శరీరం కాదు, నేనున్నది ఆత్మని మనకు అనుభవానికి వస్తే, నాలో ఆత్మ ఉంటే మీరు ఆత్మ అన్నట్టే కదా, వీరుల ఆత్మ అన్నట్టే కదా. ఇదే ఆత్మ ఆ పరమాత్మలో భాగం, ఆ పరమాత్మ బాబాగారు అని స్పష్టంగా మనకు అనుభవానికి వస్తుంది. కాకుంటే ఆ ప్రయత్నం మనం చిత్తశుద్ధి చేయాలి. ఇప్పుడు మనం అంటే తల్లి గర్భంలో జన్మించాం కాబట్టి మనకు ఒక మతం ఉంది, ఆటోమేటిక్గా కులం ఉంది. కానీ బాబాగారు 16 ఏళ్ల బాలుడిగా వేప చెట్టు కింద ఆయన ప్రకటమయ్యారు. కాబట్టి తల్లి గర్భంలో జన్మించలేదు ఆయన మనలాగా. కాబట్టి ఆయన కులం లేదు, మతం లేదు, అన్ని కులాలు ఆయనవే, అన్ని మతాలు ఆయనవే. వాస్తవానికి దీన్ని ఎట్లా మనం చెప్పుకోవచ్చు అంటే, సముద్రం నీరు ఉంటుంది, మనం దూరం నుంచి కనుక చూస్తే రంగు ఉంటుంది, ఐదర్ బ్లూ ఆర్ గ్రీన్. దగ్గరికి వెళ్ళి దోషంలో తీసుకున్నాం అనుకోండి, రంగుకి ఆ సముద్రం నీటికి రంగు ఉండదు. ఎప్పుడు తెలిసింది? మనం దగ్గర పోతేనే. అలా బాబాగారికి మనం బాగా దగ్గర కొద్దీ మనం సాధన చేసే కొద్దీ తెలుస్తుంది బాబాగారు సాక్షాత్ పరబ్రహ్మని. ఆయన అటు హిందువు కాదు, ముస్లిం కాదు, అలాగే హిందువు ముస్లిం రెండు ఆయన. హిందువు అనుకుంటే మసీదులో ఉన్నాడు, మసీదులో ఉన్నాడే. మన ముస్లిం అనుకుంటే ఆయన అక్కడ చదివించి మన హిందూ గ్రంథాలు పూజలు చేస్తున్నారు, గంట నినాదం ఉంది, శంకరావం ఉంది. కాబట్టి ఆయన హిందువుల్ని మహమ్మదీయుల్ని సమానంగా ప్రేమించారు, ఇద్దరిని సమానంగా గౌరవించారు. కాబట్టి ఈ కులమతాల ప్రసక్తే వద్దు, ఉండాల్సింది మానవత్వం అన్నారు బాబా. బాబాగారికి మనం దగ్గరయ్యే ప్రయత్నం చేసిన కొద్దీ తెలుస్తుంది బాబాగారికి మన పట్ల ఎంత ప్రేమ. ఆ ప్రేమ ఒకసారి మన హృదయాన్ని తాకిందా ఇంకా ఆయన మనం విడిచిపెట్టిపోలేం. ఇది కోట్లాది మంది భక్తుల అనుభవం. పరబ్రహ్మ బాబా శరీరంతో అవతరించదలిచినప్పుడు ఆయన ఎన్నుకున్నటువంటి స్థానం ఈ ప్రత్యేకమైనటువంటి షిరిడి గ్రామం అంతా. షిరిడి గ్రామంలో ఉండే ప్రతి చదరపు మిల్లీమీటర్ కూడా బాబాగారి పాద స్పర్శతో పునీతమైంది. అందుకని షిరిడికి రాగానే ఎవరిని అడగండి, ఒకసారి మన మనసులు ప్రశాంతంగా ఉంటాయి. ఇక్కడ మనసులో వేరే ఆలోచనలు రావు. షిరిడి వదిలిపెట్టిపోయామా మళ్ళీ అన్ని రకాల సమస్యలు వస్తాయి. కాబట్టి షిరిడి బాబాగారి పాదస్పర్శతో పునీతమైన స్థలం. ఆయన ఎంచుకున్నారు షిరిడిని. మరి ఎందుకు ఎంచుకున్నారు అన్నది భగవంతుడికే తెలియాలి. షిరిడి ఎప్పుడు ప్రత్యేకమే. ఇది బాబాగారి ఆయన ఆధ్యాత్మిక సామ్రాజ్యానికి ఇది రాజధాని. ద్వారకామాయి ఆయన అంతఃపురం. ప్రతి సంవత్సరం మన షిరిడి సంస్థానానికి షిరిడి సాయి సేవాదళ సభ్యుల సహకారంతో గోధుమల సమర్పణ కార్యక్రమం జరుగుతుంది. తర్వాత సామూహిక నక్షత్రమాలిక, శ్రీ సాయి సచ్చరిత్ర మీద అందరికీ దాని యొక్క ఆవశ్యకత తెలియాలి, దాని యొక్క కూలంకష విషయాలు తెలియాలని శ్రీ సుబ్రహ్మణ్యం రెడ్డి గారితో సత్సంగం చేయించాము. ఇట్లాగా తర్వాత అందరి సహకారంతో పల్లకీ సేవ చేస్తున్నాం. ఈ పల్లకీ సేవ ఇప్పుడు 3వ గురు పౌర్ణమి చేస్తున్నాము. సో ఇది షిరిడి సాయి సేవాదళ తరపున ఆల్ ఓవర్ ఇండియాలో 500 మంది మెంబర్స్తో ఈ కార్యక్రమాలు అన్నీ జరుగుతున్నాయి. ఈ గురు పౌర్ణమికి చేస్తారా సార్ కార్యక్రమాలు? మిగతా అనాథ పిల్లలకు అన్నదాన కార్యక్రమం, పిల్లలకి, పేద విద్యార్థులకి
స్కాలర్షిప్స్, షిరిడి మన పుణ్యక్షేత్రాల సందర్శన గ్రూప్ ద్వారా ఇట్లాంటి ఎన్నో రకాల సేవా కార్యక్రమాలు 11 రకాల కార్యక్రమాలు ఈ యొక్క కోఆర్డినేటర్ల సహకారంతో జరుగుతుంది. పల్లకి సేవ ఇక్కడి నుంచి ఖండోబా మందిరంకి వెళ్తుంది. ఖండోబా నుంచి ద్వారకామాయి గుండా ఆ వీధి గుండా అక్కడ గేట్ నెంబర్ 3 వరకు వెళ్తుంది అన్నమాట. ఈ బాబావారికి అత్యంత ఇష్టమైన ఉత్సవం పల్లకి సేవ. అందువల్ల బాబావారు అంటే మాకు సంకల్పించిన మాకు అంటే మధ్యలో ఏ గురువులు అలాంటి డైరెక్ట్ బాబావారి గురువు సద్గురువు అని ఆయన మనసులో నాకు ఏమనిపిస్తే అది చేయటమే నాకు పని. అది ఇలా చేయాలి అలా చేయాలని ఏమి ప్లానింగ్లు ఏమి ఉండవు. అది అలా ప్లానింగ్లో అలాగే వెళ్ళిపోతుంది అన్నమాట. బట్ ఎప్పుడు సాయి విద్యా జ్యోతి ద్వారా పేద విద్యార్థులకి ప్రతి సంవత్సరం స్కాలర్షిప్ ఇస్తుంటాం. ఇదంతా ఒక షిరిడి సాయి సేవాదల్ ఒక కార్యక్రమాల ద్వారా ఆర్గనైజేషన్ ద్వారా జరుగుతుంది. దీని వెనకాల అందరూ సహకరిస్తున్నారు. ముఖ్యంగా మాకు జనార్దన్ రావు గారని ఉన్నారు. ఆయన ఫస్ట్ మాకు మార్గదర్శిగా చేశారు. ఆయనతో మేము వెళ్తున్నాం. ఇది నేను 2009లో ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో నేను జాయిన్ అయిన తర్వాత సాయి సత్సంగం అనే ఒక 5 కుటుంబాలతో నేను స్టార్ట్ చేసాం. 2017లో షిరిడి సాయి సేవాదళం నేను పెట్టిన తర్వాత సుమారు 500 మందితో ఈ కార్యక్రమం జరుగుతుందన్నమాట. బాబా గురించి మిరాకిల్ చెప్పాలంటే నా ఎన్నో అసలు 5-6 డైరీలు కూడా సరిపోవు. నా లైఫే మొత్తం బాబా ఇది. ఎన్ని చెప్పాలని లేదు. ఆయన బాబా సర్వంతరామి, ఆయనే ఉండి మమ్మల్ని నడిపిస్తున్నాడు. ఇంకంతకంటే ఆయన అదా ఇదా అనేది మన క్వశ్చన్ ఏం లేదు. ఆయన కంప్లీట్ ఆయనే నడిపిస్తున్నాడు అన్నమాట. ఆయన అనుగ్రహం వల్ల ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నాం. నాలాంటి సామాన్యుడు ఇలాంటి కార్యక్రమాలు 100% ఆయన యొక్క అనుగ్రహం లేనిదే చేయలేడు. అది వాస్తవం. వాళ్ళందరినీ ఎవరిని ఎలా కలపాలో ఆయన చెప్తాడు. ఏ పిచ్చుకుని ఎలాగా అందరూ చేస్తాను దారం కట్టి వెళ్తాడు. అలాగా ఈ షిరిడి సాయి సేవలలో నా ప్రమేయం లేకుండా అందరూ వాళ్ళే జాయిన్ అయిన వాళ్ళు అనమాట. మీరు జాయిన్ అవ్వండి ఎవరిని ఇంతవరకు నేను లేదు. నేను ఉద్యోగం చేసుకుంటేనే ఈ కార్యక్రమాలు చేస్తున్నాం. ఇది అంటే బాబావారి అనుగ్రహంతోనే చేస్తున్నాం. ఇదంతా స్వచ్ఛంద కార్యక్రమాలు చేస్తున్నాం. ఖండోబా మందిరికి వచ్చారు. అక్కడ ఫస్ట్ బాబావారిని నల్సాపతి ఆవో సాయి అన్నారు. అక్కడ వరకు మేము వెళ్తే అటు నుంచి ద్వారకామాయి ఏంటంటే బాబావారు ఎక్కువ ద్వారకామాయిలో నివసించేవారు. ఇది ద్వారావతి, ఇది ద్వారకామాయి అని చెప్పేవారు. అది మాయలను తొలగొడుతుంది. అంటే కొందరు ఏంటంటే బాబాను కొంచెం కొన్నరాలు మనం బాబాను పూజించే మనకి ఏదో అనుగ్రహం లేదు, మాకు ఈ కోరిక లేదంటే బాబావారి కోరికల గురించి కానీ ఆయన కోరికలు అన్నీ తీర్చగలుగుతాడు. మనకు ఆ కోరిక తీరకపోయినా అది ఒక బలమైన కారణంతో అది మనకు అవసరం లేనప్పుడే ఆ కోరిక తీరదు. మనం ఏదో అనుకుంటాం. కొందరు ఏం బాబాను మేము కొలిసాము వీళ్ళు ఇలాగ చేయలేదు అని అంటాడు. కానీ ఆయన ఒక ఆధ్యాత్మికతను ఒక మామూలుగా సేవకుల్ని ఏం చేస్తారంటే ఆయన ఆధ్యాత్మికత ఉన్నతికి తోడ్పడతాడు అనమాట. అది బాబా తత్వము. ఏదో కోరికలు తీర్చేసే ఇది కాదు. అది బాబా తత్వం ఏంటంటే మన ఆధ్యాత్మికత పురోగమితి. మన ఎన్ని పల్లకి సేవలు ఎన్ని ఏంటంటే సత్సంగం ఎన్ని జస్ట్ కొద్దిగానే కానీ మన ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క మెట్టు ఎక్కిస్తుంటారు.